కాకుండా విమెన్ నేను ఒక డిబేట్ లో ఉన్నా, మళ్ళీ ఎప్పుడు గ్రూప్ గా వెళ్ళాలంటే అది కుదరదు కదా. నేను ఒక డిబేట్ లో ఉన్నా చేస్తాను. రమాదేవి గారు, రమాదేవి గారు, మీరు ఈ కేసుని చాలా నీట్ గా ఫాలో అయినట్టుగా ఉన్నారని ఉంది ఇన్ఫర్మేషన్. సో మీరు ఏమంటారు ఇప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్? అంటే జరిగినటువంటి సినారియో మొత్తం తెలుసు కదా. అంటే వాళ్ళు అందరూ చెప్పారు, ఆల్మోస్ట్ జడ్జి గారు చెప్పేది నేను ఆలకించలేదు. కానీ ఈరోజు అతను ఎవరైతే శిక్ష విధించబడ్డాడో, శిక్ష విధించబడిన తల్లి స్టేట్మెంట్ కూడా ప్రత్యేకంగా వచ్చింది. కరెక్ట్. నేను ఆ స్టేట్మెంట్ చూసినప్పుడు అనుకున్నది ఏమిటి అంటే, చాలా మంది మీద చాలా ప్రెషర్స్ పనిచేస్తున్నాయి ఈ కేసులో అనేది నాకు అనిపించింది. అంటే నా కొడుకుని శిక్షించమని చెప్పేసి ఆమె అడగడం అనేది మనందరం స్వాగతిస్తాం. కానీ అదే సమయంలో అందరూ చెప్తున్నది, మనకు కూడా అర్థమవుతున్నది, అతను ఒక్కడే కాదు అనేక మంది దాన్ని వెనుకున్నారు అని. ఆ అనేక మందిలో ప్రధానంగా కాలేజీ ప్రిన్సిపాల్, ఆ కాలేజీ ప్రిన్సిపాల్ కి మద్దతుగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాలేజీ ప్రిన్సిపాల్ తో కొల్యూడై పనిచేసినటువంటి స్టాఫ్, డాక్టర్స్ అవ్వచ్చు వాళ్ళు, లేకపోతే అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కావచ్చు. మనకు వచ్చినటువంటి కథనం ఏమిటి అని చెప్పేసి అంటే, ఆ అమ్మాయి ఆ సెమినార్ హాల్లో పడుకోవడంలోనే ఆ అమ్మాయిని అక్కడికి పంపించారు. ఇది వచ్చినటువంటి కథనం. అక్కడ చుట్టూ ఉన్న స్టూడెంట్స్ కానీ ఇతరులు కానీ నమ్ముతా ఉన్నది ఏమిటి అంటే, ఆ అమ్మాయి ఆ కాలేజీలో జరుగుతున్నటువంటి కొన్ని అనెథికల్ థింగ్స్, అది డ్రగ్స్ కు సంబంధించిన వ్యవహారం అయి ఉండొచ్చు, లేదు అక్కడ జరుగుతున్నటువంటి ఇతరత్ర యాక్టివిటీస్ కి సంబంధించి అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఆ అమ్మాయి దృష్టిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ అమ్మాయిని వైదొలిగించుకోవాలి అనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతోనే అక్కడికి పంపించబడింది అనేటటువంటిది వచ్చినటువంటి కథనము ఎక్కువ మంది చెప్తా ఉన్నది. అక్కడ అనేక సంఘాలు, అంటే మనం ఊహించలేం. ఒక అమ్మాయి మీద ఒక కాలేజీలో ఘటన జరిగితే మొత్తం కలకట్టాలో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా దేశవ్యాప్తంగా కదలడం మాత్రమే కాదు, కలకటాలో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా సీనియర్ డాక్టర్స్ తో సహా కదిలి ఈరోజు భద్రతకు సంబంధించి, ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి, ఆడపిల్లల రక్షణకు సంబంధించి వాళ్ళందరూ వాయిస్ రైజ్ చేశారు. అంటే అనేక అంశాల పర్యవసానంగా, అంటే ఒక్కసారి ప్రజల్లో ఆగ్రహం వస్తుంది చూడండి, అట్లాంటి ఒక ఆగ్రహం రావడానికి అలాంటి ఘటనలు 1, 2, 3 అక్కడ మొత్తం సిస్టమ్ లోనే జరుగుతున్నటువంటి ఒక నేపథ్యం ఏదైతే ఉందో, ఈ నేపథ్యాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అది గమనిస్తేనే, దాన్ని అర్థం చేసుకుంటేనే మనం ఈ రోజు జరిగినటువంటి తీర్పు యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఏం అవసరం వచ్చింది? రాత్రిపూట అక్కడ అమ్మాయిలందరూ చేరి ఈ ఘటనకి నిరసనగా వాళ్ళు యాక్టివిటీని స్టార్ట్ చేశారు. ఈ యాక్టివిటీ మీద ఆ అమ్మాయికి న్యాయం చేయాలని కోరుతూ వచ్చినటువంటి కొంతమంది దాడి చేసి శిబిరాన్నంతా చెల్లాచెదరు చేసి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరి మీద దాడి చేసి వెళ్ళగొట్టేటటువంటి అవసరం ఏమొచ్చింది? వాళ్ళు కూడా అమ్మాయికి న్యాయం జరగాలి అని చెప్పేసి కోరుకుని ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళతో పాటు వచ్చి పక్కన కూర్చోవాలి, వీళ్ళతో పాటు కలిసి నినాదాలు ఇవ్వాలి, వాళ్ళకి మద్దతుగా ఉండాలి. దానికి భిన్నంగా ఎందుకు జరిగింది అని చెప్పేసి మనం ఆలోచిస్తే, దీని వెనక పవర్ఫుల్ అధికార పక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేశారు అనేటటువంటి వాతావరణం బెంగాల్ అంతా వచ్చింది. బెంగాలే కాదు, దేశవ్యాప్తంగా కూడా వచ్చినటువంటిది. అంటే మీరు ఇంతకుముందు మాధవి గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, ముఖ్యమంత్రిగా ఉంటూ ఆమె న్యాయం చేయాలని చెప్పేసి అడగడం ఏమిటి? న్యాయం చేయాల్సిన వాళ్ళే న్యాయం చేయాలని చెప్పేసి అడగడం ఏంటి? అంటే బ్లేమ్ ఇంకొకరి మీద నెట్టివేయడానికి ఒక ప్రయత్నం జరిగిందా అనేటటువంటిది మాధవి గారికే కాదు, అందరూ కూడా వచ్చినటువంటిది. ఈ నేపథ్యంలో చూసినప్పుడే ఈ రోజు తీర్పు అనేది చాలా పాక్షికమైనటువంటి తీర్పు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా నిర్భయ ఘటన మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా స్పందించడము ఒక పెద్ద విషయం అయితే, ఆ విషయంలో ఎవరు నిజంగా నిందితులు, ఏమి జరిగింది అనేటటువంటిది ప్రపంచానికంతా వెల్లడైంది. ఆ జరిగినటువంటి ఘటన జరగడానికి నేపథ్యం ఏమిటి అనేటటువంటిది కూడా వెల్లడైంది. ఒక ఆవారాగా తిరిగేటటువంటి పిల్లలు ఎందుకు అట్లా నెట్టబడ్డారు అనేది చాలా క్లియర్ గా ఈ రోజు మమ్మల్ని శిక్షిస్తున్నారు అంటే, మమ్మల్ని శిక్షించడం కాదు, ఇక్కడ పార్లమెంట్ లో ఉన్నారే పార్లమెంట్ సభ్యులు మాలాంటి నేరాలు చేస్తే వాళ్ళు ఎందుకు శిక్షించబడలేదు అని చెప్పేసి అడిగినటువంటి ప్రశ్నను గనక
మనం చూసినట్లయితే ఒక స్వీట్ బజార్ లో ఉంటే ఆ స్వీట్ ని కుక్కలు తినేస్తాయని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు కనుక మనం విన్నట్లయితే ఆడపిల్లల మీద జరిగేటటువంటి అత్యాచార ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, యూత్ ని ఎందుకు అట్లా ఎంకరేజ్ చేస్తున్నాయి అనేది అర్థమవుతుంది. రెండోది ఉమెన్ ఎడలో ఉన్నటువంటి దృక్పథం ఏంటనేది అర్థమవుతుంది. ఆ రకంగా లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోగలిగేటటువంటి అవకాశం వచ్చింది. కానీ ఈ రోజు ఆర్జేకర్ లో జరిగినటువంటి ఘటనని మసిపూసి మారేడుకాయ చేయడానికి, మేమేదో న్యాయం చేశామని చెప్పేసి కంటి తుడుపు చర్యల కోసం బోత్ గవర్నమెంట్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, అంటే సిబిఐ అనేది మనందరికీ తెలుసు, మనం ఏమంటాము అంటే కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఇది చిలక మాదిరిగా వ్యవహరిస్తా ఉంది అని చెప్పేసి అనుకుంటాం. స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పోలీసు సక్రమంగా వ్యవహరించలేదు కాబట్టి సిబిఐ న్యాయం చేకూరుస్తుందేమో అని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీకి వెళ్తే సిబిఐ కూడా ఏం తేల్చినట్లు. అందుకోసమే అమ్మాయి తల్లిదండ్రులు చెప్తా ఉన్నది ఏమిటి, ఈ రోజు ఈ తీర్పు మీద లేకపోతే ఈ రోజు జరిగినటువంటి వీటి మీద వాళ్ళు అసలు ఛార్జ్ షీట్ వేసింది మొదలు కూడా మొదటి రోజు నుంచి కూడా ఎందుకు తల్లిదండ్రులకు వెంటనే మీ అమ్మాయి చనిపోయిందని చెప్పలేదు, ఎందుకు అబద్ధం చెప్పారు, ఎఫ్ఐఆర్ ఎందుకు డిలే చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంలో ఆ ప్రిన్సిపాల్ మీద ఎవరైతే ఆరోపించారో నేరం చేశాడని చెప్పేసి అనుకున్నారో, ఇంతకుముందు సంజయ్ గారు కూడా మాట్లాడారు, ఆధారాలన్నింటినీ తుడిచేసేటటువంటి పని. ఎగ్జాక్ట్లీ ఒక రిపేర్ చేయాల్సి వచ్చింది. రిపేర్ చేస్తే ఏదైతే ఒక ఘటన జరిగితే రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే అక్కడ మార్క్ చేస్తామో అవన్నీ తీసుకుని కావాల్సిన ఎవిడెన్స్ అంతా పోగు చేసుకున్న తర్వాతనే ఆ మార్క్ తీసేస్తాము. అక్కడ ఒక ఘటన జరిగి ఒక క్రైమ్ జరిగి ఘోరాతి ఘోరమైనటువంటి జరిగితే అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా సేకరించారా, అవన్నీ పక్కాగా చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేయడం కూడా విత్ కోర్ట్ ఆర్డర్ చేయాలి. వాళ్ళంతా వాళ్ళు చేయడానికి లేదు. అలాంటి కోర్ట్ ఆర్డర్ ఏమీ తీసుకోకుండా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలని నాశనం చేశారు అంటే అసలు ఈ నాశనం చేసిన దానికి కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ నిజాలని దాచిపెట్టడం కోసం వీళ్ళు చేశారు అనేటటువంటిది విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇవేమీ జరగలేదు అనేటటువంటిది మనం చూడటము. ఆ నేరాలని దాచిపెట్టడానికి ట్రై చేసినటువంటి ఆయన్ని ఆ కాలేజీ నుంచి వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసేసి ఆయనకు బాధ్యతలు అప్పచెప్పడం చూస్తే ఎంత ప్రేమ ఆ ప్రిన్సిపాల్ మీద, ఆ ఘటనని మసిబూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఆడపిల్ల, మగపిల్లలు ఇలాంటి అకృత్యాలను బయటికి తీసుకొస్తే ఒక కాలేజీలో జరిగే ఘటనలను ఇంకొకటో ఈ కథనం వాస్తవం అయ్యి అలాంటి దానికోసమే ఆ అమ్మాయి మీద కక్ష కడితే ఆడపిల్లలకు అదనపు శిక్ష ఏమిటి అని చెప్పేసి అంటే ఇలాంటి క్యారెక్టర్స్. ఆడపిల్లలను అయితే రేప్ చేసి చంపేయడం అనేటటువంటిది కూడా ఒక సంస్కృతిని మనం చూస్తున్నాం. ఆడపిల్ల మీద రేప్ చేసేటటువంటి సంస్కృతి ఏదైతే ఉందో అది మన సమాజంలో ఒకటి వేళ్లతో పెళ్లగించాల్సినటువంటి అంశం అనేది మనం గుర్తించగలిగితే ఈ రోజు జరిగినటువంటి ఈ విచారణ చాలా చాలా లోపభూయిష్టంగా జరిగింది. దీన్ని ఒక ఆడపిల్ల అయిపోయింది, మేమేదో కేసు తేల్చేసాం, ఎవరికో శిక్ష వేసాం అని చెప్పేసి చేతులు దులుపుకునేటటువంటి వ్యవహారంగా ఉందనేటటువంటిది నాకు ఈ రోజు తీర్పు ఆ నేపథ్యం అదంతా చూసినప్పుడు అనిపించింది అండి. చాలా క్లియర్ గా చెప్పారు రమాదేవి గారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్, కోర్టులో ఆ సిల్దా జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ నేను చెప్తాను ఇప్పుడు మీకు.